అయితే ఆయన అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం కూడా వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు? అన్యోన్య సహవాసము ద్వారా పవిత్రులుగా మార్చబడతాము. ఈరోజు మేము ఎవరం పరిశుద్ధులం కాదండి, మనెవరం పరిశుద్ధులం కాదండి అంటే పరిశుద్ధులు కానప్పుడు పరిశుద్ధ మందిరంగా కూడుకోవటం ఎందుకు? పరిశుద్ధ మందిరంగా ఇది పరిశుద్ధ మందిరం, పరిశుద్ధ గ్రంథాన్ని ఆచరిస్తున్న మందిరం అని ప్రకటించుకోవటం ఎందుకు? మనం పరిశుద్ధులు కాదు, కానీ ఆయన పరిశుద్ధుడు. ఆయన ఒక విధేయతతోటి తండ్రి చెప్పిన మాటని విని ఆ తండ్రి ఏదైతే వెలుగులో నడవమని చెప్పాడో అదే వెలుగులో నడుస్తూ నా వెలుగుగా ఉన్నటువంటి ఆయన తండ్రి మాట వింటూ అన్యోన్య సహవాసముతోటి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కలిసి ఈ భూమిలో తమ యొక్క ఆధిపత్యాన్ని జరిగించారు. మనము కూడా ఈ ఆధిపత్యాన్ని జరిగించాలి. అన్యోన్య సహవాసము ఎలాగుంటుందో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి వర్తమానం చేత మనం గ్రహించగలుగుతాము. గ్రహించాలి. గ్రహించిన వాడే వెలుగులో నడిచిన వాడవుతాడు. అటువంటి వాడే సత్యమును జరిగిస్తాడు. జరిగించాలి. జరిగించినప్పుడు సత్యమును జరిగించినప్పుడు సమానత్వం ఉంటుంది. అందరూ కూడా ఏకభావము ఏక మనస్తోటి ఏకతాటి మీద నడుస్తూ భూమి మీద మంచి కుటుంబంగా ఏర్పడతారు, మంచి సంఘంగా ఏర్పడతారు, సహవాసంగా ఏర్పడతారు, లోకానికి వెలిగిచ్చేవారుగా ఉంటారు. తమకు తామే ధనాన్ని సంపాదించుకున్నవాడు స్వార్థపరుడు, దుష్టుడు, దుర్మార్గుడు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. పవిత్రత రాదు. చీకట్లోనే నడుస్తున్నాడు వాడు, కానీ కనబడుతుంది ఎక్కడంటే వెలుగుగా, వెలుగు సంబంధిని అని చెప్పుకుంటున్నాడు. వెలుగు దూత వేషం వేసుకుంటుందంటే అపవాది. అదే విధంగా వీరి నడక కూడా అంతే. మాకే ఇచ్చాడు దేవుడు, మాదే ఇదంతా, మా కష్టం, మా కష్టార్జితం, ఇక ఎవ్వరిది కాదు ఇది, దీనికి ఎవరికి సంబంధం లేదని వాస్తవమే. ఎవరి కష్టార్జితం వారిదే కాదని అంటలేదు. ఇది లోకరీత్యా క్రైస్తవ జీవితం అంటే అన్యోన్య సహవాసము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చూపించాడో ఆ ఏకత్వాన్ని మనము చూపించాలి. అదే సంఘం అవుతుంది. అదే దేవుడు మెచ్చుకునే సంఘము. ఆయన కృపా కీర్తికి మహిమ తెచ్చే సంఘం అవుతుంది. ఆయన కృపకు మహిమ తీసుకొచ్చేవారు సంఘం అది అవుతుంది. అన్యోన్య సహవాసము కలవారే ఉండాలని ఒకటి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు ఏకమై ఉన్నటువంటి వారిని చూసి మనకి చెప్తున్నటువంటిది అన్యోన్య సహవాసము మీరు కలిగి ఉంటేనే యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయునని చెబితే సరిపోదు. పైన చెప్పబడుతున్నటువంటి అన్యోన్య సహవాసము మనలో ఉన్నప్పుడే పవిత్రులుగా మార్చబడగలుగుతాము. పరిశుద్ధులము కాదు, పరిశుద్ధులంగా మార్పులోకి రావాలి కదా. స్నానం చేయలేదు, మురికి గుంట్లో పడ్డాము. అందరూ మురికి గుంట్లో పడ్డారు, కానీ మురికి గుంట్లో నుంచి తీయబడినటువంటి తర్వాత శుద్ధి చేసుకున్నవాడు వాడు అప్పుడు బురద ఉన్నంతసేపు వాడు పరిశుద్ధుడు కాదు. ఎప్పుడైతే వాడు స్నానం చేయబడ్డాడో పరిశుద్ధుడిగా మార్చబడుతున్నాడు. మనం కూడా అంతే మార్చబడుతున్నాము. ఆయన రాకడకు సిద్ధపడుతున్నాము. మురికి గుంటలో లేని మనం ఇప్పుడు ఉన్నట్లయితే ఒంటి నిండా బురదతో ఉన్నట్టు వారు అవుతాము. కాబట్టి ఇక్కడ తెలియపరచబడుతున్నటువంటి మాట ఏంటంటే అన్యోన్య సహవాసం ద్వారా పరిశుద్ధపరచబడతాం, పవిత్రపరచబడతాము. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అన్యోన్య సహవాసమే అన్నదే ఈ యోహాను గారు రాసిన మొదటి పత్రిక మనకి సారాంశము. ఈ అన్యోన్య సహవాసము, ఆ సహవాసము ద్వారానే మనందరం కూడా విమోచింపబడతాము. పరిశుద్ధుడు వెలుగై ఉన్నటువంటి దేవుడికి మనము కూడా ఆయనను దర్శించగలము, ఆయనతో పాటు నిత్యము ఉండగలము. పరిశుద్ధుడి దగ్గర అపవిత్రులు ఎలాగుంటారు? అబద్ధ ధనాన్ని దాచుకున్నవాడు ఎలాగుంటాడు? అబద్ధ ధనాన్ని పెంచుకున్నవాడు ఎలాగుంటాడు? గుర్తుపట్టండి. చిన్న విషయమే. దీన్ని గుర్తుపట్టక ఈరోజు అనేకులు సేవకులే 99% వారే నశించిపోతున్నారు. మరి ఏ వాక్యం అర్థమైందో వారికి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్కుని మీరిపోతున్నారు. యేసు రక్తం ప్రతి పాపముల నుండి ఊరికే పవిత్రపరచదు, అన్యోన్య సహవాసము చేతనే ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది.
అన్యోన్య సహవాసము లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో పవిత్రులము కాలేము. అందుకని చెప్తున్నాడు 3వ అధ్యాయము 17వ వచనంలో, అన్యోన్య సహవాసము ఎలా వస్తుందంటే, అన్యోన్య సహవాసాన్ని పోగొట్టుకుంటున్న వారు ఎలా ఉంటారంటే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. అన్యోన్య సహవాసం లేకుండా ఎలాగ వస్తుంది దేవుని ప్రేమ? ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, అంటే బాగా సమృద్ధి కలిగి ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమున కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ఈరోజు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకో, సంపాదించుకున్నవాడు ఇవ్వాలా? వాడు కష్టపడి సంపాదించుకుని దాచుకుంటే అది నీకు ఇవ్వాలా అంటున్నటువంటి వారే ఉన్నారు క్రైస్తవుల్లో. వాళ్ళెంతో కష్టపడి సంపాదించుకుంటే మీరు ఏ కష్టం లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏమి లేకుండా బతుకుతూ మీకు వాళ్ళు ఇవ్వాలా? ఇది ఎక్కడ న్యాయము అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏ న్యాయం ప్రకారం మనలను విమోచించాడు, ఏ న్యాయ ప్రకారం మనలను ఒక ఆర్డర్లో తీసుకొచ్చాడు, ఆయన ప్రేమ చూపించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏకీభవించారు. తండ్రి మనలను ప్రేమించి కుమారుని పంపించాడు. ఆ కుమారుని ద్వారా మనకు రక్షణ అనుగ్రహించబడింది. తండ్రి మాట విని వచ్చి ఏ యోగ్యత లేనటువంటి మనకు, అయోగ్యమైపోయినటువంటి మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. అయితే ఆయన చెప్తున్నాడు, ఇది మీకు రక్తాన్ని చిందించి ప్రతి పాపంలో నుండి పవిత్రులుగా చేస్తాను అన్నాడు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే అన్యోన్య సహవాసం మీరు కలిగి ఉండాలి. మీరు ఎప్పుడైతే అన్యోన్య సహవాసం కలిగి ఉంటారో పవిత్రులుగా మార్చబడతారు. యేసు రక్తం ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ క్రీస్తుని అంగీకరించి సంఘంగా ఏర్పడిన వారందరూ కూడా ఐక్యతతో ఉండాలి. ఈరోజు సంఘాల్లో సంఘ కాపర్లే తెలియపరుస్తుంటారు, మీరు ఎవరికి డబ్బులు ఇమ్మాకండి, ఎవరికి ఏమి ఇమ్మాకండి, ఏమనుంటే చర్చికే ఇచ్చేయండి, ఏమనుంటే మాకే ఇవ్వండి, మేమే పరిశుద్ధులము, మేమే పవిత్రులము, మేమే న్యాయకర్తలము, మేమే గొప్పవాళ్ళం అని చెప్పుకుంటున్నారు. తప్పది. సంఘానికి తెలియపరచాల్సింది అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండండి. మీకు ఉన్నప్పుడు ఇవ్వండి, వారు ఇస్తారని మీరు ఆశ పెట్టుకోకండి. ఉన్నప్పుడు మీకు లేనప్పుడు వారు కాకుండా వేరే ద్వారానే మీకు సహాయం అందుతుందన్నదే బైబిల్ చెప్తుంది. అదే చెప్పాల్సిన వారే ఉన్నారు, కానీ అది చెప్పరు. ఎంతసేపు మాకిస్తే చాలు, దేవుడికి ఇచ్చినట్లే, ఇక త్రూ గాడ్కి వెళ్ళిపోయినట్టు, పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా, ట్రాన్స్ఫర్ అయిపోయినట్టుగా మాట్లాడతారు. తప్పది. ఎప్పుడైనా సరే సేవకుడు అన్యోన్య సహవాసాన్ని సంఘంలో తీసుకురావాలి. సేవకుడు తన జోబులోంచి తీసి ఖర్చు పెట్టాలి. తీసుకుంటమే కాదు, ఇవ్వటం కూడా నేర్చుకోవాలి. ఇచ్చి చూపించేవాడే సంఘ కాపరవుతాడు. యేసుక్రీస్తు వారు మనం ఏం త్యాగం ఏమి ఇచ్చామని చెప్పి మనకు ఆయన ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని తన కుమారుని పంపించాడు, మనం ప్రేమించాడు. అన్యోన్య సహవాసం అంటే ఏంటో యేసుక్రీస్తు వారు ద్వారా చూపించాడు. తండ్రి అనేటువంటి దేవుడు తండ్రి యొక్క ప్రేమ ఏంటో కుమారుడైన యేసుక్రీస్తు వారు చూపించారు. ఒక్క మాట కూడా అనలేదు, ఓర్చుకున్నాడు. ఓర్చుకుని ఆ సమస్తాన్ని ఆయన త్యాగం చేసి చివరి రక్తం పొట్టు వరకు కూడా ఆయన ఏ కోశాన కూడా ఆటంకం చెప్పలేదు. అన్యోన్య సహవాసముతోటి మనలను విమోచించాడు. ఇటువంటి విమోచనలోకి మనం వెళ్ళాలంటే, మన ప్రతి పాపంలోంచి విమోచింపబడాలంటే అన్యోన్య సహవాసం లేనిదే ఎట్టి పరిస్థితిలో విమోచింపబడే పరిస్థితి లేదు అని ఇక్కడ వాక్యం క్లియర్గా చెప్తుంది. అన్యోన్య సహవాసం కలుగుట చేతనే అప్పుడు కుమారుని యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. లేకపోతే పవిత్రులము కాలేము, మేము పరిశుద్ధులం కాదులేండి, మేము ఇంతేనండి అంటే వారు సంపాదించడానికి అలవాటు పడిపోయారు, సంపాదనలోనే మునిగిపోయారు. కాబట్టి మేము ఇలాగే ఉంటాంలేండి అని. కానీ డైరెక్ట్గా చెప్పరు, యేసుక్రీస్తు వారిని మేము త్రోసివేస్తున్నామని. వారి క్రియలను బట్టి మనం గుర్తుపట్టచ్చు. వారు దేవుని మాటను అంగీకరించట్లేదు, ఆయన ఆజ్ఞను అనుసరించట్లేదు. వెలుగుగా ఉన్నటువంటి దేవుడి దగ్గరికి చీకటిని తీసుకుని వెళుతున్నారు. వీరు ఏం చెప్తున్నారంటే మేము వెలుగు సంబంధం అంటున్నారు. వీరు సత్యాన్ని జరిగించట్లేదు, అబద్ధం ఆడుతున్నారు. అబద్ధం ఆడుతూ మేము పరిశుద్ధులం కాదులని చెప్పుకుంటున్నారు పైకి, కానీ
వారు చెప్పకనే చెబుతున్నారు, వారు క్రీస్తుకి వారు సంబంధించిన వారం కాదు, ఈలోక ధనానికి మేము బానిసలము, దాసులము అని వారు తెలియజేస్తున్నారు. అయితే వారి పాపములు క్రీస్తు రక్తము చేత ఏం కాబట్లేదు, పాపముల నుండి పవిత్రులుగా చేస్తుందా ఆ రక్తాన్ని వారు అంగీకరించట్లేదు, కానీ నోటితో వచ్చిస్తున్నారు. యేసు రక్తం ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయునని చెబితే సరిపోదు, జరిగించాలి జరిగించాలి. జరిగించిన వాడే వెలుగు సంబంధి అవుతాడు, లేకపోతే చీకట్లో నడుస్తూ అబద్ధం ఆడుతున్న వాడు అవుతాడు. అందుకని ఇక్కడ ఖచ్చితంగా రాస్తున్నాడు యోహాను గారు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన అన్యోన్య సహవాసం కలిగిన వారమైతేనే యేసు రక్త ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది, లేకపోతే పవిత్రులము కాలేము. పవిత్రులు కావాలనే పరిశుద్ధుడైనటువంటి దేవుడు పవిత్రతను ఎలాగ చూపించాడంటే అన్యోన్య సహవాసం ద్వారా చూపించాడు. ఈ అన్యోన్య సహవాసం ద్వారా అపవాది దరిదాపులోకి రాడు. ఆ మధ్యలోకి వచ్చాడంటే వాడు తట్టుకోలేడు. సహోదరుల యొక్క ఐక్యతను చూసి ఆ అపవాది అక్కడ ఉండలేడు. అపవాదిని గద్దించి పో పో అదే అని ఇదని గద్దించేసి వెళ్ళిపోవాడు. నీ ప్రేమ చూపించు, అన్యోన్య సహవాసం చూపించు, సంఘంలో ఉన్నవారందరూ కూడా ఐక్యంగా ఉండండి, ప్రతి ఒక్కరి అవసరాలు అక్కర తీర్చి, ఉన్నవాడు లేనివాడికి లేనివాడు, ఇంకా లేనివాడు మరలా ఉన్నవాడికి అంటే అవసరం ఉన్నవాడికి ఇవ్వటానికి ప్రయత్నిస్తూ అన్యోన్య సహవాసంతో పెద్ద కుటుంబంగా ఏర్పడాలి ఒక సంఘము. అటువంటి సంఘంలోనికి ఎట్టి పరిస్థితుల్లో అపవాది సైన్యం ఒక చుట్టుపక్కల ఎక్కడికి రాడు, తట్టుకోలేడు, మంచివాడి మధ్యలో వాడు ఉండలేడు. ఇది దేవుని వాక్యం తెలియజేస్తుంది. అన్యోన్య సహవాసము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారో ఆ సహవాసం కలిగి ఉన్నప్పుడు అపవాది క్రియలు ఆ చుట్టుపక్కల కూడా రావడానికి భయపడతాయి, తట్టుకోలేవు, మంచివాళ్ళ మధ్యలో ఉండలేవు. మనం చూసినట్టయితే లోకంలో చూడండి, దుర్మార్గుడు మంచివాళ్ళ మధ్యలో ఉండలేడు, మంచోడు దుర్మార్గుల మధ్యలో ఉండలేడు. అలాగే మనందరం కూడా అన్యోన్య సహవాసం వల్ల వాడిని జయించగలుగుతాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే అన్యోన్య సహవాసాన్ని చూపించాడో ఆ సహవాసాన్ని చూపించిన వాడే క్రైస్తవుడు అవుతాడు, సేవకుడు అవుతాడు, ఆయన సేవకుడు అవుతాడు. మిగతా వాళ్ళందరూ సేవకులు కాదు, వాళ్ళు అపవాదికి చీకటికి సేవకులు. వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, సత్యాన్ని జరిగించట్లేదు. సత్యం జరిగించాలంటే అబద్ధతనం ఉండకూడదు, ముందు వారి దగ్గరే ఉండకూడదు, సేవకుల దగ్గరే ఉండి ఇంక జరిగించేది ఏంటి? వాళ్ళు సత్యం ఎక్కడ జరిగిస్తున్నారు? అబద్ధతనం వారి దగ్గరే పెట్టుకుని సత్యం జరిగిస్తున్నారు. వారు కాదు, వారు అబద్ధతనాన్ని విస్తారంగా పెట్టుకున్నవాడు అబద్ధికుడు. అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది సంబంధించిన వాడు, అబద్ధాన్ని విడిచిపెట్టిన వాడు సత్యాన్ని జరిగిస్తున్న వాడు అవుతాడు. చీకటిలో వెలుగులో ఉన్నానని చెప్పి అబద్ధాన్ని జరిగిస్తూ, చీకటిలో వెలుగులో ఉన్నానని చెప్పి చీకటి కార్యాలు చేస్తూ, అబద్ధదానాన్ని దాచుకుంటూ, అబద్ధం ఆడుతూ మరలా సత్యాన్ని జరిగించిన వాడు అవుతున్నాడు. వాడు జరిగించేవారు కాదు, వారు సత్యాన్ని జరిగించేవారు కాదు, అబద్ధాన్ని జరిగిస్తున్నటువంటి వారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అన్యోన్య సహవాసము చేతనే మన యొక్క ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయబడతాం. పవిత్రంగా మనము చేయబడకుండా బాప్తిసం తీసుకుంటే పవిత్రులు అయిపోము. బాప్తిసం తీసుకున్న ఉద్దేశం ప్రకారం నడిచినట్లయితేనే పవిత్రులుగా మార్చబడగలము. అలా మార్చబడగలిగితేనే పవిత్రులుగా చేయబడతాము. ఆయన అంగీకరిస్తాడు. వెలుగు ఆయన, చీకటి కాదు. వెలుగు ఆయన, ఆ వెలుగు దగ్గరికి చీకటి రాలేదు, ఆ చీకటి గ్రహించదు, అది పారిపోతుంది. కాబట్టి అన్యోన్య సహవాసము తీసుకొస్తుంది, పవిత్రత తీసుకొస్తుంది, ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇది దేవుని యొక్క సందేశం మనకు తెలియజేస్తుంది. యోహాను గారు రాస్తున్నటువంటి విషయం మనం చూసినట్లయితే ప్రతి పాపముల నుండి మనం పవిత్రులుగా మార్చబడాలంటే అన్యోన్య సహవాసం మనకు తప్పనిసరిగా కావాలి. అలాగే 1వ అధ్యాయం 8వ వచనము యోహాను గారు రాసిన మొదటి పత్రిక, మనము పాపము చేయలేని వారమని, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యము ఉండదు. మనలో పాపం లేదు అని మనలో పాపము లేని వారమని చెప్పుకొని ఎడల, నాకు నేనే పాపం లేదు, నాలో ఏ పాపం లేదు, నా సహోదరుని చూస్తున్నాను, వాళ్ళు సహాయం చేస్తున్నాను, వీళ్ళ సహాయం చేస్తున్నాను, వాడికి 1,00,000 రూపాయలు ఉంటే ఇదిగో 1,000 రూపాయలు ఇచ్చాను, అంతకన్నా ఎక్కువ ఇస్తారా ఏంటి, ఇంకెవరెవరి దగ్గర కావాలో తీసుకో. నేనేం చేస్తున్నానంటే పాపం లేని వాడిని, నేను 1,000 రూపాయలనే ఇచ్చాను కదా, మిగతా వాడు ఆడైతే చూడు, ఆడైతే 1,000 కూడా ఇవ్వలేదు,
నేను కనీసం 1000 ఇచ్చానని చెప్పి కూడా ఉంటారు. అలాగే చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యము ఉండదు. మనలో పాపము లేదు అని చెప్పుకుంటే మనలో సత్యము ఉండదు. సత్యము అక్కడ ఉండదు. సత్యము ఉండేది ఎక్కడంటే అబద్ధధనం లేని వాడి దగ్గర ఉంటుంది. ఈరోజు నీకు సహాయం చేయడానికి సహోదరుడి దగ్గర, ఒకవేళ నీ సహోదరుడు లేమిలో ఉంటే నువ్వు జీవనోపాధికి అలవాడు అయితే సహాయం చేయి. జీవనోపాధి లేనివాడు అయితే ప్రార్థన సహాయం చేయి. ప్రార్థన సహాయము దేవుని వాక్య ధైర్యాన్ని ఇయ్యి. ఆ వ్యక్తి బలపరచబడతాడు. ఆ వ్యక్తి కూడా ధైర్యంగా ఉంటాడు. ఈరోజు ఉన్నదానితోనే సంతృప్తి కలిగి జీవిస్తున్నటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకని చెప్తున్నాడు, మనలో పాపము లేని వారము చెప్పుకొని మనల్ని మనమే మోసపుచ్చుకుందుము. మాలో ఏ పాపము లేదండి. ఇక్కడ చెప్పుకోవట్లేదు, నేను చేస్తున్నానా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. వెలుగులో నడుస్తున్నామా లేదా, అన్యోన్య సహవాసము కలిగి ఉన్నామా లేదా అన్నది మనకి ఊరికే అర్థమవుతుంది. దాన్ని ఊరికే మనం గుర్తుపట్టచ్చు. అందుకని మనలో సత్యము ఉండదు. మనలో సత్యము ఉన్నప్పుడు మన పాపములు మనకి తెలిసిపోతాయి. కాబట్టి సత్యము ద్వారా, సత్యము మనకు ఆహ్వానించినప్పుడు పాపము పోతుంది. పాపము లేని వారిని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము. నీ మన వెనకాల బోల్డ్ ధనాన్ని దాచుకుని నాకు ఏ పాపం లేదు, నేను ఎవరిని అవ్వట్లేదు, ఏం పర్వాలేదు, ప్రార్థన చేస్తున్నాను నేను అనేసి అనుకుంటే సత్యము ఉండదు. సత్యము ఉండకపోతే ఇంకే ఉపయోగం ఏముంది? చీకటే కదా. సత్యం అంటే వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు, దేవుడు వాక్యము, దేవుడు జ్ఞానము. ఆయన ఇన్ని కలిగినటువంటి ఆయన మనలో ఉండడు. పాపము లేదని చెప్తే మనలో ముఖ్యమైనటువంటి పాపము మన సహోదరులు, ప్రక్కన వారు ఆపదలో ఉన్నప్పుడు మన దగ్గర దాచుకుని ప్రార్థన చేసి పంపిస్తారు. దేవుడిస్తే ఎక్కువ ఇస్తాడు, నేనిస్తే కొద్దిగా ఇస్తానని చెప్పే మాటలు చెప్పి, లేకపోతే దేవుడే చాలా మంచి డబ్బులు ఇస్తాడు, ఆ దేవుడు ఇంకా ఉన్నత మంచి స్థానాన్ని ఇస్తాడు, నేనైతే కొంత రికమెండేషన్ చేయగలుగుతాను, నేనైతే కొద్దిగా చేయగలుగుతాను అని చెప్పి మోసపుచ్చితే వారిని మోసపుచ్చడం కాదు, ఎవరైతే ఆ మాటలు చెప్తున్నారో వారే మోసపోతున్నారు. వారికి వచ్చినటువంటి అవకాశాన్ని అన్యోన్య సహవాసముతో సహోదరుడికి సహాయం చేయటానికి అవకాశం ఉన్న చేయలేని వాళ్ళకు వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. అందుకని అంటున్నాడు ఆయన 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని నెడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పాపములను మనమే ఒప్పుకొని నెడలా, అయ్యా నేను సహాయం చేయలేకపోయా, ఇప్పుడు చేస్తా, ఇలాగ నేను ఉండను, అన్యోన్య సహవాసముతో అపవాది తంత్రాన్ని జయిస్తాను. దుర్నీతి ఈ లోకంలో ఉంటేనే బతుకుతాము, ఒకళ్ళు తొక్కితేనే పైకి వస్తాము, ఒకళ్ళని మోసం చేస్తేనే మనం పైకి వస్తాము అన్న స్థితి నుండి తప్పించుకుని పవిత్రులుగా చేయటానికి ఏం చేస్తుందంటే మన పాపములను మనం ఒప్పుకోని నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమిస్తాడు. కాబట్టి మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు కనుక, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంటే పవిత్రులుగా చేస్తాడు. సమస్తమైనటువంటి దుర్నీతి పోయి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి అన్యోన్య సహవాసము చేతనే మనం పవిత్రులుగా కాగలము. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యము ఉండదు, వెలుగు ఉండదు, జీవము ఉండదు, సత్యము ఉండదు, ఏమి ఉండకుండా చీకటిలోనే ఉంటారు. మీరు చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చామని, బాప్తిజం తీసుకున్నామని చెప్పి భ్రమపడుతున్నారేమో. అన్యోన్య సహవాసాన్ని, సంఘాన్ని ప్రేరేపించి అన్యోన్య సహవాసముతో సాతాను కట్లను తెంచగలము. మనం పవిత్రులుగా మార్చబడగలము, జీవాన్ని సంపాదించుకోగలము, జీవంలో ఉండగలము, పరిశుద్ధుడైన దేవునితో నిత్యము ఉండగలము. ఆయన వెలుగై ఉన్నాడు. దేవుడిలో ఎంత మాత్రము కూడా చీకటి లేదు. ఆ జీవాన్ని మా చేతులతో తాకి చూసాము. మేము మాతో కూడా మీకు కూడా ఈ సహవాసం కలగాలని మాకేదైతే అవకాశం ఇచ్చాడో అదే అవకాశాన్ని మీకు తెలియజేస్తున్నా అని యోహాన్ గారు రాస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఇది
మీ సంతోషం పరిపూర్ణమవుతుంది. ఈ విధంగా అన్యోన్య సహవాసం గలవారమైతే మన యొక్క సంతోషము పరిపూర్ణం చేయబడుతుంది. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు దగ్గర చీకటికి ఎంత మాత్రమో తావు లేదు. వెలుగులో నడుస్తున్నానని చెప్పి తన సహోదరుడు లేమిలో ఉన్నప్పుడు సహోదరుడికి సహాయం చేయలేని వాడు చీకటిలోనే నడుస్తున్నాడు. కాబట్టి వాడు ఇంకా పవిత్రుడు కాలేదు, బాప్తిసం తీసుకున్నాడను, లేకపోతే ఇక్కడ ఈ వాక్యాన్ని అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపంలో నుండి పవిత్రులుగా చేయునని చెప్పి పై వాక్యంలో ఉన్నటువంటి అన్యోన్యత లేకుండా చెప్పుకున్నంత మాత్రాన ఏమి పవిత్రులు కాలేరు అని వాక్యం చెప్తుంది. ఉన్నదంతా పంచేయాల్సిందే. పంచే వాడే పవిత్రమైనటువంటి హృదయం వస్తుంది, పవిత్రత వస్తుంది, మారు మనసు వస్తుంది. పంచాల్సిందే. అన్యోన్య సహవాసం కలిగిన వారై ఎవరైనా సరే, ఉన్నవారైనా ఈరోజు లేకుండా తర్వాత వారు కలిగినా సరే, ఒకరికొకరు అన్యోన్య సహవాసముతోటి, ఒకరికొకరు సహాయ సహకారాలతోటి ఒక సంఘంగా ఉండాలి. అటువంటి సంఘాన్ని ఆయన కోరుతున్నాడు. ఆ సంఘానికి అధ్యక్షులుగా మనం ఉంచాడు ఆయన. అనేకులు వచ్చి తప్పుడు ద్రోవలు పట్టిస్తారు. ఆ సంఘాన్ని చూసినట్లయితే, సంఘంలో ఈరోజు చూసినట్లయితే ఆ సంఘ కాపరికి ఇచ్చేస్తే చాలు, మిగతా అన్ని దేవుడు చూసుకుంటాడని. ఆ రోజు కూడా వాళ్ళు కూడా అదే చేశారు. కాணிకల్లో తల్లిదండ్రులు చూడకుండా కోర్బా అనేది ఒక కాணிక పెట్టి సేవకులకి ఇస్తే చాలు, తల్లిదండ్రులు చూడపోయినా పర్లేదని చెప్పి తల్లిదండ్రులు చూడటం మానేశారంట. ఇక్కడ యేసుక్రీస్తు వారి సందర్భం మనం చూస్తాము. లూకాసు వార్తలో, మార్క్స్ వార్తలో మనం చూస్తాము. కోర్బా అనే ఒక కాணிక పెట్టి తల్లిదండ్రులకి ఇవ్వకుండా దాని ఒక ఫండ్ కింద సంఘానికి ఇచ్చేయటం, అక్కడ ఇచ్చేయటం వల్ల, పరిశీలికి వాళ్ళకి ఇచ్చేయటం వల్ల తల్లిదండ్రులు చూడకుండా వదిలేయటం, ఇటువంటి స్థితిలన్నీ కూడా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి అన్యోన్య సహవాసం ద్వారానే మన పవిత్రులుగా మార్చబడగలము. యేసు రక్తం మన ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయగలదు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొత్తం కూడా ధ్యానించుటకు దేవుడు తన కనికరం చూపించినందుకు సర్వకంతమై యేసయ్యకి చెందిస్తున్నాను. ఈ వాక్కులు మనకు తెలియపరిచేది అన్యోన్య సహవాసం చేత మనము ఆయనను వెలుగుగా ఉన్నటువంటి ఆయన అడుగు జాడలో మనం నడిచిన వారం అవుతాం, ఆయన వెంబడించిన వారు అవుతాం.